చూడొచ్చు. కొంచెం బోరింగ్ ఉంది, అక్కడక్కడ పర్లేదు. అంటే యువత ఎలా చెడిపోకుండా ఉండాలి అన్నదానికి ఈ సినిమా చూడొచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతే. పావు గంట సినిమాని కొంచెం సాగదీసి తీసినట్టుందండి. అంటే ట్రైలర్ బాగుందంట. ట్రైలర్ బానే ఉంది కానీ మూవీ కొంచెం సాగదీశాడు. చాలా అంటే చాలా బాగుంది. దీనికి ఒక్క పేరు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. రష్మిక గారి యాక్టింగ్ భయ్య, ఆవిడ యాక్టింగ్ కోసమే సినిమా చూడొచ్చు. హైలైట్స్ ఏంటి బ్రో? ఓ యాక్టింగ్ భయ్య, యాక్టింగ్ అండ్ బీజిఎం. ఆ బీజిఎం కొట్టాడు ఇంటర్వ్యూషన్ ముందు, అసలు పాక్ భయ్య, భయం వేసేసింది. టార్చర్ పెట్టాడంట రష్మిక హీరో. మామూలు టార్చర్ ఆ భయ్య, అసలు జీవితకాలం టార్చర్ భయ్యా. సింక్ అయిందా స్టోరీ? రియల్ లైఫ్ ఆస్పెక్ట్స్ లోని ఖచ్చితంగా సింక్ అవుతుంది. ఎందుకంటే రిలేషన్షిప్స్ లోకి వెళ్ళి వాళ్ళు ఫేస్ చేసే కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, వాళ్ళు రిలేట్ చేసుకోగలుగుతారు. అంతదాకా చాలా చెప్పచ్చా? బేబీ సినిమా అంటే బేబీ సినిమా కాదు భయ్య, కంప్లీట్లీ ఆపోజిట్ కైండ్ ఆఫ్ థింగ్. ఆ జానర్ వేరు, ఈ జానర్ వేరు. జనరేషన్ చూస్తారా యాక్సెప్ట్ చేస్తున్నారు? అఫ్ కోర్స్ యాక్సెప్ట్ చేస్తుంది భయ్య, ఎందుకంటే మనం ఉన్న జనరేషన్ జెన్సీ అని గొప్పగా చెప్పుకుంటున్నాం కాబట్టి, సో ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాం. తగ్గట్టే ఆయన యాక్టింగ్, ఆవిడ యాక్టింగ్ అయితే ఉంది. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ వరకు చాలా మంచి సీన్స్ పట్ట, చాలా రిలేటబుల్ సీన్స్ పట్ట. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఎందుకో కొంచెం లాగ్ అన్న ఫీలింగ్ అవుతుంది. బట్ ఎండింగ్ వరకు చాలా బాగుందన్న. సో సినిమా రిజల్ట్ పక్కన పెడితే మాత్రం ప్రతి ఒక్క అమ్మాయి థియేటర్ గా చూడాల్సిన సినిమా అయితే ది గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఫ్రెష్ స్టోరీ, కామ్రేడ్, అర్జున్ రెడ్డి పాత సినిమాలని కాదు కానీ ఆల్రెడీ మనం మన సర్కిల్ లో జరుగుతున్న స్టోరీ, లేదంటే ఆల్రెడీ మనం చూసిన స్టోరీ, అలా స్టోరీలు అనిపించింది. కొత్త స్టోరీ ఏం కాదు కానీ ఫస్ట్ హాఫ్ ఎక్కడ బోర్ కొట్టలేదు కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ ప్రెడిక్టబిలిటీ అయినా, లేదంటే ఆ యాక్షన్స్ అయినా సరే చాలా వరకు చిరాకు వచ్చాయి. బట్ ఓవరాల్ గా ఓకేనా. సో బీజిఎం ఒకటి బాగా నిలబెట్టింది, ఆవిడ యాక్టింగ్ ఒకటి. ఫస్ట్